రవ శ్రీహరి గారు మా గురువు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన దగ్గర పాఠాలు విన్నటువంటి ఒక విద్యార్థిని నేను. ఆయన వేదికపై ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించే అవకాశం కలగడం నాకు లభించినటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు ఈనాటి ముఖ్య అతిథులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నారు. ముఖ్యంగా ఈనాటి తదేక సాహిత్య విమర్శ వ్యాసాలు రాసినటువంటి డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ గారికి ఆమె పర్యవేక్షకులు, గురువులు, వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు, మంచి రచయిత, సామాజిక దృష్టికోణం ఉన్నటువంటి వారు, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు శ్రీ కె ఆనందాచారి గారికి, అలాగే ఈనాటి వక్తలు డాక్టర్ వెల్దండ శ్రీధర్ గారు, ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ పి సురేందర్ రెడ్డి గారు, డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు, డాక్టర్ ఎస్ రాజారాం గారు, మరి ఇంకా పాల్గొవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకానా డాక్టర్ కవి యాకూబ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, గోరు గోపాలకృష్ణ గారు, పల్లె సంతోష్ గారు, అలాగే జల కవిత్వంలో అంటే పర్యావరణ సాహిత్యాన్ని అంటే సమకాలీన ఒక ట్రెండ్లో భాగమైనటువంటి వారు ధనుంజయ నాయక్ గారు. వారికి వేదికపై ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి తదేక పుస్తక రచయిత డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి, ఎదురుగా ఉన్నటువంటి, అలాగే వివిధ ప్రాంతాల నుండి ఈ పుస్తకం గురించి వింటున్నటువంటి సాహితీవేత్తలకు, రచయితలకు, కవులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజానికి తదేక అదే దృష్టి లేదా ఏకాంతంతో చూడవలసినటువంటి కొన్ని సమస్యలు సమాజంలో ఉన్నాయి. అటువంటి సమాజంలో ఉన్నటువంటి వాటిని డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ చాలా నిశితమైనటువంటి పరిశీలనతో వ్యాసాలుగా రాశారు. ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే సామాజిక అంశాలను రాస్తూనే సాహిత్యానికి సంబంధించినటువంటి అభివ్యక్తిని, శిల్పాన్ని ఎక్కడా కూడా విస్మరించకుండా సాహిత్యానికి ఉండవలసినటువంటి విలువల్ని కొనసాగించే విధంగా తదేక విమర్శ వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకానికి నేను ముందు మాట రాసే అవకాశం వచ్చినప్పుడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాలన్నీ చదివాను. ఈ పుస్తకాన్ని చదివితే భవిష్యత్తులో మనకి సాహిత్యంలో ఒక విమర్శకుడు వాగ్దానం చేస్తున్నాడు అని నేను అనుకున్నాను. ఆ మాటే రాశాను. ఈ మధ్యకాలంలో పత్రికలు గమనిస్తున్నటువంటి అందరికీ కూడా డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ పేరు సుపరిచితం అని నేను అనుకుంటున్నాను. ఆయన అనేక పత్రికల్లో సామాజిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు. మనం ఏదైతే ఈ పుస్తకంలో నేను అనుకున్నానో ఒక యువ విమర్శకుడికి ఉండవలసినటువంటి లక్షణం అన్ని పత్రికలని చదవడం, సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవడం, దానిపై స్పందించడం, ఆ స్పందన కోసం ఎదురు చూడడం అత్యంత ముఖ్యం. అది డాక్టర్ హుస్సేన్ గారిలో కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి వ్యాసాలు ఆయన సామాజిక అవగాహనకు, సాహిత్య అవగాహనకు ప్రతిబింబాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి వ్యాసము కూడా ఈ సమాజం పట్ల రచయితలకు ఉండవలసినటువంటి బాధ్యతను కూడా తెలియజేసే అంశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో నేను రాసినటువంటి ఒక మాట చదివి, ఎందుకంటే హృదయావిష్కరణే చేయాలి తప్ప సమీక్ష చేయకూడదు. ఆవిష్కర్త నాకు ఇచ్చినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు సాహిత్య విమర్శకు ఒక కొత్త సంతకంతో వస్తున్న యువ విమర్శకుడు డాక్టర్ మహమ్మద్ హుస్సేన్. ఈ మధ్యకాలంలో వ్యాసాలు, వచన కవితలు రాస్తున్న వారిలో డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ పేరు కూడా తరచుగా
కనిపిస్తోంది. కవిత్వం, కథ వంటి సృజనాత్మక రచనలు చేయడం ఒక పార్శ్వం అయితే, ఆ సృజనాత్మక రచనలు చదివి దానిలోని వస్తువుని, శిల్పాన్ని పట్టుకోవడం మేధోగతమైనటువంటి మరొక పార్శ్వం. తెలుగు కవులు, రచయితలకు ప్రాంతాలతో పని లేదని, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సాహితీవేత్తలను దీనిలో విశ్లేషణకు తీసుకొని తాను ఆకాంక్షించిన మానవతావాదానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పకనే చెప్పినట్లు అయింది దీంట్లో ఉన్నటువంటి వ్యాసాలను బట్టి డాక్టర్ మహమ్మద్ హుసేనా భావజాలం. ఈ వ్యాస సంపుటి డాక్టర్ మహమ్మద్ హుసేనా గారికి ఒక యువ విమర్శకుడిగా పరిచయం చేస్తూనే, మహమ్మద్ హుసేన్ని ఒక యువ విమర్శకుడిగా పరిచయం చేస్తూనే సాహిత్య విమర్శకు ఒక ఆశా కిరణాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా రచయిత మహమ్మద్ హుసేనా గారిని అభినందిస్తూ, తన గురువు గారు దగ్గరుండి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది నిజంగా హుసేనాకు దక్కినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అందుకని అలా ప్రోత్సహిస్తున్నటువంటి ఆచార్య సూర్య ధనంజయ్ మేడం గారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.